వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. చెట్టు ముందో గాలి ముందో అన్నట్టుంది ప్రస్తుత ఏపీ రాజకీయాల పరిస్థితి. ఒకప్పుడు నిప్పులు కురిపించిన నోళ్లు ఇప్పుడు తాళం వేసుకున్నాయి. ముందు వెనక చూడని వాడికి ముప్పు తప్పదన్నట్లుగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు పరిణామాలు ఇప్పుడు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని ఆలోచనలో పడేశాయా? వంశీకి పట్టిన గతే తనకు పడుతుందని నాని సైలెంట్ అయ్యారా? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని అంటుంటారు. కానీ కొన్ని పరిణామాలు చూస్తే ప్రత్యర్థుల దెబ్బకు దిగ్గజాలు సైతం సైలెంట్ అవ్వక తప్పదనిపిస్తోంది. ఒకప్పుడు మైక్ దొరికితే చాలు ప్రత్యర్థులపై విరుచుకుపడే కొడాలి నాని ఇప్పుడు ఎందుకు మౌన ముద్ర వహించారు అన్నది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వల్లభనేని వంశీ రూపంలో కూటమి ప్రభుత్వం విసురుతున్న అస్త్రాలకు నాని డిఫెన్స్ లో పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మునగ చెట్టెక్కించి కింద నిప్పు పెట్టినట్లు ఒకప్పుడు అంతా బాగుంది అనుకున్న పరిస్థితులు ఇప్పుడు తలకిందులు కావడంతో నాని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనే చర్చ నడుస్తోంది. అధికార పీఠం మారగానే సమీకరణాలు మారిపోయి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లుగా నాని పరిస్థితి తయారైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు వెర్రవీగిన వారు పతనం మొదలైనప్పుడు ఎలా ఉంటారో చెప్పడానికి ప్రస్తుత పరిస్థితులే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. వంశీ మీద వస్తున్న వరుస కేసులు, ఆయన చుట్టూ బిగిస్తున్న ఉచ్చు చూస్తుంటే నానిలో ఎక్కడలేని భయం మొదలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వంశీ ఇబ్బందులను చూసి నాని తన భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. గతంలో నోటి దురుస్తో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మెడకు చుట్టుకుంటాయనే భయం ఆయనను నిద్రపోనివ్వడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పాత ఫైళ్లన్నీ బయటకు తీస్తుండటంతో ఎప్పుడు ఎవరి వంతు వస్తుందో అని నేతలు వణికిపోతున్నారు. గతాన్ని తవ్వుతూ వెళ్తే పాత పాపాలు పండుతాయని భావించి నాని వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆవేశం తగ్గించి ఆలోచనతో అడుగులు వేయకపోతే గడ్డు పరిస్థితులు తప్పవని ఆయనకు అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు ఏ విషయం మీద స్పందించకుండా కేవలం పరిశీలకుడి పాత్రకు పరిమితమయ్యారు. ఒకప్పుడు గుడివాడ గడ్డపై నాని మాటే శాసనంగా సాగేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. గాలివాటం చూసి గొడుగు పట్టడం రాజకీయ నాయకులకు అలవాటే, కానీ ఇక్కడ గాలి పూర్తిగా వ్యతిరేక దిశలో వీస్తోంది. ఇన్నాళ్లు వైఎస్ఆర్ పేరు చెప్పుకొని చక్రం తిప్పిన నాయకులకు ఇప్పుడు కంచు కోటలు బద్దలవుతున్నాయి. వంశీ అరెస్టు కావడం లేదా ఆయన చుట్టూ కేసులు ముదరడం అనేది నానికి ఒక హెచ్చరికలా మారిందని రాజకీయ వర్గాలంటున్నాయి. కూటమి దెబ్బ ఎలా ఉంటుందో వంశీ ఎపిసోడ్ ద్వారా కళ్లకు కట్టినట్లు కనిపిస్తుండటంతో నాని తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను పక్కన పెట్టేశారు. లోపల ఎంత ఆందోళన ఉన్నా బయటకు మాత్రం మౌనంగా ఉంటూ కాలం కోసం ఎదురు చూస్తున్నట్లు నటిస్తున్నారు. కానీ ప్రత్యర్థులు మాత్రం నానిని వదిలే ప్రసక్తే లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన ఏ చిన్న తప్పు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసుల ఉచ్చు ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు నాని పరిస్థితి కూడా తల్లి తిట్టని తిట్టు లేదు అన్నట్లుగా అన్ని వైపుల నుండి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. వంశీ లాంటి సన్నిహితులే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తను బయటకు వచ్చి అరిస్తే పరిస్థితి మరింత వికటిస్తుందని నాని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తుండటంతో పాత తప్పులు గుర్తుకు తెచ్చుకొని నాని ఆందోళన చెందుతున్నారు. రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా అప్పుడప్పుడు నేలచూపులు చూడక తప్పదని నానికి ఈ కాలం నేర్పిస్తోంది. ఆవేశంతో అరిచిన వారు ఇప్పుడు ఆలోచనతో అడుగులు వేయటం వెనక పెద్ద వ్యూహమే ఉండి ఉంటుంది. ఏది ఏమైనా గన్నవరం పరిణామాలు గుడివాడలో సెగలు పుట్టిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిశ్శబ్దం వెనక తుపాను ఉంటుందని అంటారు. కానీ ఇక్కడ నిశ్శబ్దం వెనక కేవలం భయం మాత్రమే కనిపిస్తోందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. వంశీ రూపంలో కూటమి ప్రభుత్వం వేసిన స్కెచ్ నానికి పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. గతంలో ప్రతిపక్ష నేతలపై నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆయనకు శాపంగా మారబోతున్నాయి. చట్టానికి ఎవరూ అతీతులు కారని ప్రభుత్వం పదే పదే చెప్తుండటంతో నాని తన నోటికి గట్టిగా తాళం వేశారు. ఒకప్పుడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే ఆయన ఇప్పుడు అడ్రస్ లేకుండా పోవడం వెనక ఆంతర్యం ఇదేనని అనుకుంటున్నారు. వంశీ అరెస్ట్ అయితే ఆ ప్రభావం ఖచ్చితంగా నాని మీద కూడా పడుతుందని రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి. అందుకే ఎందుకొచ్చిన గొడవ అని సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయి తనను తాను కాపాడుకునే పనిలో పడ్డారు. కానీ రాజకీయాల్లో జరిగిన ప్రతి తప్పుకు ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు.
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అనడానికి నాని మౌనమే అతిపెద్ద ఉదాహరణ. మునిగితే కాశీ, తేలకుంటే నరకం అన్నట్లుగా ఇప్పుడు ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితిలో ఆయన ఉన్నారు. ప్రభుత్వం మారాక పాత కేసులన్నీ రీఓపెన్ అవుతుండటంతో నాని తన లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వంశీ పడుతున్న ఇబ్బందులు చూసి తనకు అదే గతి పడుతుందేమోనని నాని లోపల మదన పడుతున్నారు. అసలే కూటమి ప్రభుత్వం దూకుడుగా ఉండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి కూడా జంకుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ చదరంగంలో ఇప్పుడు నాని ఒక రక్షణాత్మకమైన ఎత్తుగడను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఈ మౌనం ఆయన్ను ఎంతకాలం కాపాడుతుందో వేచి చూడాలి. వంశీ ఎపిసోడ్ తర్వాత నానిలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు సింహంలా గర్జించిన వ్యక్తి ఇప్పుడు సైలెంట్ గా ఉండటం చూసి ఆయన అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నేతలకు ప్రాణ సంకటంగా మారాయి. కేసుల భయం అనేది మనిషిని ఎంతకైనా మారుస్తుందని నానిని చూస్తే అర్థమవుతోంది. కూటమి దెబ్బ ఎలా ఉంటుందో స్వయంగా చూసిన తర్వాత ఆయన తన పంథాను మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో చేసిన ప్రతి పనికి ఇప్పుడు జవాబు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే అనవసరంగా సమస్యలను కొని తెచ్చుకోవటం ఇష్టం లేక నాని గమ్మున ఉండిపోయారు. కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలో నాని మౌనం వెనక ఉన్న భయం నిజమేనని అందరికీ క్లారిటీ వచ్చేసింది. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరి టైం వస్తుందో చెప్పలేం. ఎండకు ఎండ పడగ, వానకు వాన పడగ పట్టినట్లుగా సమయాన్ని బట్టి నాయకులు రంగులు మార్చటం సహజమే. కానీ చేసిన తప్పులు వెంటాడుతున్నప్పుడు మౌనం వహించటం మినహా మరో దారి ఉండదు. నాని మౌనం వెనక కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే లేదు, అందులో గట్టి భయం కూడా దాగి ఉంది. వంశీ రూపంలో తన ముందుకు వచ్చిన ముప్పును గమనించి ఆయన అప్రమత్తమయ్యారు. మరి ఈ సైలెంట్ మోడ్ ఆయన్ను కేసుల నుండి కాపాడుతుందా లేక మునుముందు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయా అనేది చూడాలి. ఏది ఏమైనా గన్నవరం సెగ గుడివాడకు తాకిందన్నది మాత్రం పచ్చి నిజం.